ఆచి చికెన్ మసాలా. కేరళలో కాంగ్రెస్ కూటమి సర్కారు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుంది. కమ్యూనిస్టుల కోటగా ఉన్న కేరళంలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ సంచలన విజయాన్ని నమోదు చేస్తుంది. దీంతో కాంగ్రెస్ పార్టీతో కలిసి వచ్చిన పార్టీలను నాయకులతో సంప్రదింపులు చేస్తున్నారు. ఇక ఢిల్లీ కాంగ్రెస్ కార్యాలయంలో పార్టీ పెద్దలు ప్రభుత్వ ఏర్పాటు, ముఖ్యమంత్రి అభ్యర్థి ఖరారుపై కసరత్తు చేస్తున్నారు. కేరళ కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీడి సంతోష్, రమేష్ చెన్నితల, కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఇంతకీ ఈ ముగ్గురిలో ఎవరి ముఖ్యమంత్రి పదవి వరిస్తుందో చర్చనీయాంశమైంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. వేణు, కేరళ కాంగ్రెస్ కూటమి సర్కారు ఏర్పాటుకు ఇక ఏదైతే సన్నాహాలు ఉన్నాయో వేగవంతం చేసినటువంటి పరిస్థితి. ఇక కమ్యూనిస్టుల కోటగా ఉన్నటువంటి కేరళలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇక కాంగ్రెస్ పార్టీతో కలిసి వచ్చిన పార్టీలను నాయకులను సంప్రదింపులు చేస్తున్నారు. ఇక ఢిల్లీ కాంగ్రెస్ కార్యాలయంలో పార్టీ పెద్దలు ప్రభుత్వ ఏర్పాటు, అలాగే ముఖ్యమంత్రి అభ్యర్థి ఖరారుపై కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక కేరళ కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీడి సతీష్, అలాగే రమేష్ చెన్నితాల, కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వీరిలో ఎవరు ఫైనల్ అవుతారు అనేటువంటిది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇక కేరళలో సర్కారు ఏర్పాటు కాంగ్రెస్ కసరత్తు ఏదైతే ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్న ముగ్గురు నేతల్లో ఒకసారి వీడి సతీష్ గానీ, అలాగే రమేష్ చెన్నితల గానీ, కేసీ వేణుగోపాల్ గానీ వీరంతా కూడా యూడీఎఫ్ కూటమికి సంబంధించి ఏదైతే మొదటి నుండి కూడా విజయాన్ని సాధించేందుకు ఎవరికి వారిగా కృషి చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ ముగ్గురు నేతల్లో ఎవరికి ముఖ్యమంత్రి పదవి వరిస్తుందో అనేది ఆసక్తిగా మారినటువంటి పరిస్థితి. ఇక కేరళ రాజకీయాలు ఆసక్తిగా మారాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పెద్ద పార్టీగా అవతరిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇక 140 అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి కేరళలో 71 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అయితే కేరళలో కాంగ్రెస్ కూటమి యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ గా ఏర్పడి 95 సీట్లతో జయకేతనం నిర్వహించింది. ఇక కమ్యూనిస్టుల కోటగా ఉన్న కేరళలో తొలిసారి కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేపట్టింది. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఘనవిజయం సాధించడంతో రాష్ట్రానికి ఎవరు నాయకత్వం వహించాలి అనే ప్రశ్నపై పార్టీ దృష్టి సాధించింది. ఇక కాంగ్రెస్ ముఖ్యమంత్రి పదవిపై చర్చలు జరుగుతుంది. ఇప్పుడు వేగవంతం చేసినటువంటి పరిస్థితి. కేరళలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పదవి చేపట్టే ఆశావహులు ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు క్రియాశీలంగా వ్యవహరించిన వారిలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వీడి సతీష్, అలాగే సీనియర్ కాంగ్రెస్ నాయకులు రమేష్ చెన్నితాల, ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక వీరిలో పారాపూర్ నుంచి గెలిచిన సతీష్ ఎన్నికల ప్రచారంలో వినూత్న పద్ధతి ఆలోచించారు. ఎల్డీఎఫ్ బీజేపీతో రహస్య ఒప్పందం కుదుర్చుకుందని లోపాయికారి ఒప్పందాలను ఎండగట్టడం జరిగింది గత ఎన్నికల్లో. అయితే ఎల్డీఎఫ్ కి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో ప్రచారం చేపట్టారు. ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి యూడీఎఫ్ ఓడిపోతే తాను రాజకీయాన్ని అజ్ఞాతంలోకి వెళ్తానని కూడా శపథం చేసినటువంటి పరిస్థితి. ఇక కేరళలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడంలో సతీష్ కీలక పాత్ర పోషించారు. పార్టీ శ్రేణులను సమీకరించడం, క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం కూడా చేయడం జరిగింది. కాంగ్రెస్ కూటమి యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ గా ఏర్పాటు చేయడంలో సతీష్ సఫలీకృతులయ్యారని చెప్పుకోవచ్చు. ఇక అదే మరో నేత కేరళ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రమేష్ చెన్నితాల ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్న వారిలో ఉన్నారు. పినరయి విజయన్ తోటి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తొలి రోజుల్లో ప్రతిపక్ష నాయకుడిగా రమేష్ చెన్నితాల కీ రోల్ పోషించడం జరిగింది. ఇప్పటికే 4 సార్లు ఆయన లోక్సభలో గెలిచారు. ఇక హరిపాద్ నియోజకవర్గం నుంచి 6వసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక ఇన్నేళ్లుగా పార్టీ విడుదలకు ఆయన చేసిన కృషిని పరిగణలోకి తీసుకొని పార్టీ కార్యకర్తలు ఆయన గట్టి పోటీదారిగా కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. ఇక మరో అభ్యర్థి చూస్తే కేరళకు చెందిన మరో సీనియర్ నాయకుడు ఇప్పుడు ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా కేసీ వేణుగోపాల్ ఉన్నారు ముఖ్యమంత్రి పదవి రేసులో. ఇక కేరళ ఆలప్పుగా లోక్సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి అభ్యర్థి సన్నిహితులుగా ఉంటున్నారు. అంతేకాదు కేరళ కాంగ్రెస్ పార్టీలో చాలా నియోజకవర్గాల నుంచి కేసీ వేణుగోపాల్ కి విధేయులుగా ఉన్నారు. రాహుల్ గాంధీ, ఆ తర్వాత ప్రియాంక గాంధీ వయనాడ్ లోక్సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో కేరళలో కాంగ్రెస్ పార్టీ ప్రభావం కూడా పెరిగింది. ఇక దీంతో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుకూల ఫలితాలు వస్తాయని కాంగ్రెస్ పార్టీలో నిరసన. అయితే ఇందుకు సంబంధించి కీలక నియోజకవర్గంలో స్థానాల్లో కమిషనర్
ఓట్లకు గండి కొట్టిన సిపిఐ తిరుగుబాటుదారులను కాంగ్రెస్ పార్టీలో తీసుకురావడంలో కేసీ వేణుగోపాల్ తన శక్తిని ప్రదర్శించినటువంటి పరిస్థితి. ఇక కేరళ ఎన్నికల్లో పార్టీ నేతలు ఊహించినట్టే కాంగ్రెస్ కూటమి యూడీఎఫ్ అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. యూడీఎఫ్ గెలుపు తర్వాత ముఖ్యమంత్రి పదవి ఆశించే వారిని జరగకుండా ఉండేందుకు కేసీ వేణుగోపాల్ కీలక పాత్ర పోషించడం జరిగింది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామనుకున్న లోక్సభ సభ్యులను ఆయన వారించడం కూడా ఇక్కడ సఫలీకృతమయ్యారు. ఇక కేరళ కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై ఢిల్లీ కాంగ్రెస్ కార్యాలయంలో మంతనాలు కొనసాగుతున్నాయి. ఈ కాంగ్రెస్ నేతలు సమావేశమై సముచిత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నెల 15వ తేదీలోపు కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే విధంగా కాంగ్రెస్ నాయకులు కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక న్యూఢిల్లీ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో రాహుల్ గాంధీ, కేరళ ఏఐసిసి ఇన్ఛార్జి ప్రధాన కార్యదర్శి దీపా దాస్ నుంచి కేరళ పరిస్థితిపై చర్చించారు. ఈ సందర్భంగా కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏపీ అనిల్ కుమార్, మావట్టుపల్ల ఎమ్మెల్యే మాట్యూ కుల్నందన్ హైకమాండ్ కు వేణుగోపాల్ పేరును ప్రస్తావించినట్లు సమాచారం. ఇక కేరళలో అధికారం చేపట్టబోతున్న కాంగ్రెస్ పార్టీలో ఐక్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని అగ్రనాయకులు సూచించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి పదవి చేపట్టడంతో పాటు పార్టీ పరిస్థితి కోసం నాయకులు సన్నిహిత సంబంధాలు కలిగి ఉండాలని అధిష్టానం భావిస్తుంది. ఇతనికి కేరళ సీఎం ప్రమాణ స్వీకారం ఎవరు చేపడుతున్నారు, మంత్రి పదవులు ఎవరికి వరిస్తాయి అనేటువంటి చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. మొత్తంగా ఈ నెల 15వ తేదీలోపు ఖచ్చితంగా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కాంగ్రెస్ హైకమాండ్ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎస్ వేణుగోపాల్, అయితే వీడి రమేష్ అలాగే వీడి సతీష్ అలాగే రమేష్ చెన్నితల, కేసీ వేణుగోపాల్ వీరు ముగ్గురులో కాంగ్రెస్ అధిష్టానం ఎవరి వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్టుగా కనిపిస్తుంది. అటు కేరళలో ప్రజలు ఎవరి వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఎవరు సీఎం గా ఉండాలని కోరుకుంటున్నారు? అయితే ఇప్పటి వరకు ఏదైతే గెలిచినటువంటి ఎమ్మెల్యేలో ఎక్కువ శాతం మంది కూడా కాంగ్రెస్ హైకమాండ్ గత 10 రోజుల కిందట అభిప్రాయ సేకరణ కూడా చేసింది. ఇందులో ఎక్కువగా కూడా కేసీ వేణుగోపాల్ పేరే ప్రధానంగా వినపడినటువంటి పరిస్థితి. ఇక మరోవైపు ఇక కేసీ వేణుగోపాల్ కి పోటీగా కూడా ఏదైతే సతీశన్ పేరు కూడా వినపడింది. ఎందుకంటే మొదటి నుండి కూడా పార్టీలో కీ రోల్ పోషించారు. ఏదైతే ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉంటూ ఒకవైపు యూడీఎఫ్ అధికారంలోకి రాకపోతే తాను రాజకీయంగా అజ్ఞాతంలోకి వెళ్తానని చెప్పి శపథం చేసి అత్యధిక స్థానాలు గెలుచుకునేందుకు కూడా సతీశన్ ఒక రకంగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. మరోవైపు ఎన్నికల ప్రచారంలో కూడా వినూత్న పద్ధతిని అవలంబించి ఎల్డీఎఫ్ బీజేపీతో రహస్య ఒప్పందం చేసుకుంది అని చెప్పి ఇటు ఓటర్లకు చెప్పడంలో కూడా సఫలీకృతమయ్యారు. మరోవైపు ప్రజల నుండి మద్దతు కూడా సతీశన్ కి కూడా భారీ ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి. అయితే వీరిద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేస్తారు లేదా వీరిద్దరితో పాటు మరో నేత రమేష్ చెన్నితాల కూడా ఉన్నారు. ఆయన పైన కూడా ఏదైతే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి కూడా ఏదైతే అభిప్రాయ సేకరణ జరిపినప్పుడు ఇక 3వ వ్యక్తిగా రమేష్ చెన్నితాల పేరు కూడా వినపడినటువంటి పరిస్థితి. ఇక ప్రతిపక్ష నాయకుడిగా కూడా రమేష్ చెన్నితాల కీ రోల్ పోషించారు. రైట్ వేణుగోపాల్, థ్యాంక్ యూ.